నీ పెయిన్, బ్యాక్ పెయిన్, షోల్డర్ పెయిన్, ఎటువంటి మొండి నొప్పులనైనా తగ్గించే క్లినిక్ ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. రాష్ట్రంలో 2018 గ్రూప్ 1 మెయిన్స్ అయితే రద్దు చేయడం జరిగింది. దీనికి హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసిన మేరకు ఈ రోజు చూసుకుంటే విజయనగరం బాలాజీ జంక్షన్ వద్ద అయితే తెలుగుదేశం యువత అయితే ఇక్కడ ధర్నా చేపట్టారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఆ నరసం వ్యక్తం చేసి ఈరోజు ధర్నా అయితే చేపట్టారు. ఎందుకన్నా ధర్నా చేస్తున్నారని అడిగి తెలుసుకుందాం. అన్న చెప్పండి అన్న, ఈరోజు ఇక్కడ ధర్నా చేయడానికి కారణం ఏంటి? మీ యొక్క భావోద్వేగం ఏంటి? అందరికీ నమస్కారం అండి. నా పేరు బెవర్ భరత్, టీఎన్ఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి. ఏదైతే 2018లో ఏపీపీఎస్సి మెయిన్స్ గ్రూప్ 1 నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగిందో, ఆ నోటిఫికేషన్లో ఏదైతే 2019లో ఎగ్జామ్స్ జరగడం జరిగింది, అప్పటికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉండి దాన్ని ఎగ్జామ్స్ను కూడా నిర్వహించలేక దాంట్లో కూడా అవకతవకలు అనేవి చేయడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకునే విద్యార్థులు ఏదైతే నష్టపోయారో వాళ్ళందరూ కూడా హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. హైకోర్టు దాన్ని నిన్న తిరస్కరించి ఈ ఎగ్జామ్ని రద్దు చేసినట్టు తెలిపింది. అలాగే ఏదైతే 166 మంది ఉన్నారో వాళ్ళందరినీ కూడా విధుల నుంచి తీసేసి తక్షణం 6 నెలల్లో మళ్ళీ నోటిఫికేషన్ అనేది విడుదల చేసి విద్యార్థులకి న్యాయం చేకూర్చాలని ప్రభుత్వానికి ముట్టుకాయలు పెట్టడం జరిగింది. దీంట్లో ఏంటంటే 2019లో ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అనేది ఏర్పడిందో, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎప్పుడూ కూడా మనకి మాన్యువల్ వెరిఫికేషన్ జరిగేది. ఆ సారి 2019లో డిజిటల్ వెరిఫికేషన్ చేసి 166 ఓఎంఆర్ షీట్లని మార్చి ఏదైతే వాళ్ళు కుంభకోణానికి తెరలేపారో 150 కోట్లు, ఒక్కొక్క కలెక్టర్ పోస్టు 2,50,00,000కి, అలాగే ఒక డిఎస్సి పోస్టు 1,50,00,000కి అమ్ముకున్నారో వాళ్ళందరినీ ఎవరైతే అమ్ముకున్నారో వాళ్ళందరి క్యాండిడేట్ల ఫోటోలు, వాళ్ళ ఓఎంఆర్ షీట్లు పెట్టి ఈరోజు ప్రభుత్వం, ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అవినీతికి తావ తీసింది. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ మేము ఈరోజు బాలాజీ జంక్షన్ వద్ద నిరసన తెలియజేయడం జరిగింది, హర్షం వ్యక్తం చేయడం జరిగింది. ఎందుకంటే విద్యార్థులకు న్యాయం చేసే విధంగా కోర్టు అనేది, న్యాయస్థానం అనేది నిలబడిందని తెలియజేస్తున్నాం. దీనికి జగన్మోహన్ రెడ్డి ఏదైతే నువ్వు విద్యార్థులకు అన్యాయం, యువతకి అన్యాయం చేస్తానని నిర్ణయించుకున్నావో, ఎప్పుడూ కూడా ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ జనవరిలో విడుదల చేస్తానని అదే విధంగా మోసం చేసి, అలాగే గతంలో తెలుగుదేశం ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్లో కూడా అవకతవకలు జరిపి ఈరోజు ఆంధ్రప్రదేశ్ యువతని నట్టేట ముంచి నడ్డి విడిచే పరిస్థితి తీసుకొచ్చావు. ఖచ్చితంగా రానున్న రోజుల్లో నీకు జగన్మోహన్ రెడ్డి, నీకు విద్యార్థులు అవని, యువత అవని ఖచ్చితంగా నీకు గెద్ద దింపే రోజు వస్తుంది. ఖచ్చితంగా నీకు బుద్ధి చెప్పే రోజు ఖచ్చితంగా అతి దగ్గరలోనే ఉందని తెలియజేస్తున్నాం. ప్రతి ఇంట్లో మీ ఇంట్లో మంచి చేశానని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. మరి ఏ ఇంట్లో మీరు మంచి చేశారు అనేది మీ మనస్సాక్షికి వదిలేస్తున్నాం. ఎందుకనంటే ఈరోజు డిఎస్సి గ్రూప్ 1 నోటిఫికేషన్లో అవకతవకలు జరిగి మీరు 150 కోట్లు కుంభకోణం చేశారు. మరి అలాగే ప్రతి నెల మీకు ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పేసి ఉన్న విద్యార్థులు అందరినీ మీరు మోసపూరిత హామీలు చేసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి అయ్యా మీరు ముఖ్యమంత్రి అయ్యారంటే కారణం మరి ఈరోజు విద్యార్థులకి ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీలన్నీ నెరవేర్చలేకపోయారు. కనుక మీరు తక్షణమే రాజీనామా చేసి మీరు దిగిపోవాలని మా యొక్క టీఎన్ఎస్ఎఫ్ ఆకాంక్ష. అలాగే ఇప్పుడు రానున్న ఎలక్షన్లో మీకు మా ఏదైతే విద్యార్థులు అందరూ ఉన్నారో అందరూ తగిన బుద్ధి చెప్తారని మేము అందరం ఎదురు చూస్తున్నాం. మీరు ఎప్పుడు వస్తే మిమ్మల్ని ఎప్పుడు గద్దె దించాలా అని ఎదురు చూస్తున్నాం. మరి మీరు ఈసారైనా బుద్ధి తెచ్చుకొని ఈ నోటిఫికేషన్ అన్నింటినీ అవకతవకలు జరగకుండా చూస్తారని మనం కోరుతున్నాం. ఇది పరిస్థితి. అయితే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అవినీతి జరిగిందని అయితే మాత్రం టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో అయితే ఆరోపణలు చేస్తున్నారు. ఈరోజు ప్రధానంగా చూసుకుంటే గ్రూప్ 1 మెయిన్స్ సంబంధించినవి ఈరోజు మళ్ళీ రద్దు చేయడంతో వీళ్ళైతే హర్షం వ్యక్తం చేయడం అయితే జరుగుతూ ఉన్నది. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV విజయనగరం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.